ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పాత పండువారిగూడెం నుండి తపసివారిగూడెం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శంకుస్థాపన చేశారు. 60 లక్షల ఉపాధి హామీ నిధులతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు. గత 2 దశాబ్దాలుగా రోడ్డు కోసం ఎదురు చూస్తున్న గ్రామస్తుల కలను నిజం చేసిన చిర్రి బాలరాజు చర్యకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి గ్రామీణ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ శ్రమిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. తీసండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఎక్కడ కూడా గుంతలు లేని ప్రాంతం, సీసీ రోడ్లు కానీ, అలాగే ఈరోజు బీటీ రోడ్లు కానీ, అలాగే మెటల్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి త్వరితగతిన పోయాలని వేగవంతంగా పనులు పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గం సంబంధించి ఐటీడీఏ నుంచి ఎన్ఆర్ఐజిఎస్ ఫండింగ్ సుమారు 2,90,00,000 రూపాయలు నిధులు మంజూరు అవడం జరిగింది. దానికి సంబంధించి మన జీలుగుమిల్లి మండలం పండువారిగూడెం నుంచి తపసివారిగూడెం వరకు 60 లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. అలాగే బరింకలపాడు అడ్రోడ్ కాడ నుంచి దర్బగూడెం వరకు 3,60,00,000 రూపాయలు కూడా మంజూరు అవ్వడం జరిగింది. ఇలాగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఎక్కడ కూడా గుంతలు లేని ప్రాంతం, సీసీ రోడ్లు